స్నేహితులారా, ఈరోజు మన కథ మొదలవుతోంది. ఒక సాధారణ మధ్యాహ్నం వేళ మా ఇంటి పక్కనే ఉన్న పాత గోదాం కిటికీ గుండా. అప్పుడే నేను ఏదో పని మీద ఆ గోదాం వైపు వెళ్తుంటే నా కళ్ళు అక్కడికి ఆగిపోయాయి. ఎందుకంటే మా అక్క దీప, మా పక్కింటి వాడు హరీష్ ఇద్దరు ఆ గోదాము లోపల గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం ఉందని నాకు చాలా రోజులుగా అనుమానం. హరీష్ ఓ చిత్రకారుడు, వాడి వేళ్లు రంగులతో మరుగుతుంటాయి. కానీ ఆ రోజు మాత్రం అతని చేతులు మా అక్క భుజాల దగ్గర ఉన్నాయి. నా గుండె చెప్పింది, ఇదే నా అవకాశం అని. నా దగ్గర మంచి ఫోన్ లేదు. అందుకే నేను ఓ రోజు ముందే నా స్నేహితుడు అజయ్ ఫోన్ అరువు తెచ్చుకున్నాను. ఆ ఫోన్ను నిశ్శబ్దంగా సైలెంట్ మోడ్లో పెట్టి కెమెరా సౌండ్ కూడా ఆఫ్ చేశాను. నా చేతులు కొద్దిగా వణుకుతున్నా. నేను ధైర్యం తెచ్చుకుని ఆ కిటికీ ఓపెనింగ్ గుండా లెన్స్ పెట్టాను. క్లిక్, మొదటి ఫోటో. వాళ్ళిద్దరూ దగ్గరగా మాట్లాడుకుంటున్నారు. ఇంకొక క్లిక్, ఇప్పుడు హరీష్ అక్క చేయి పట్టుకున్నాడు. మూడో ఫోటో, వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్న ఆ క్షణం. ఆ ఫోటోలు నా దగ్గర సురక్షితంగా వచ్చేశాయి. ఆ వెంటనే నేను అక్కడి నుంచి జారుకుని నా గదిలోకి వెళ్ళిపోయాను. ఫోటోలన్నీ నా ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అజయ్ ఫోన్ నుండి జాగ్రత్తగా డిలీట్ చేశాను. తర్వాత ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తెరిచి వాటి బ్రైట్నెస్ కొంచెం పెంచాను. ఆ ఫోటోలో దీప అక్క ముఖం, హరీష్ మొహం, వాళ్ల భంగులు బాగా కనిపించేలా చేశాను. ఒక కలర్ ప్రింటర్ తీసుకుని మెరుస్తున్న ఫోటో పేపర్ మీద ఆ ఫోటోలు ప్రింట్ తీశాను. అవి చేతికి వచ్చేసరికి నా హృదయం ఉబ్బితబ్బిబ్బైంది. ఇక ఇప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూడాలి. కానీ నేను తొందరపడలేదు. ఎందుకంటే నా ప్లాన్ కొద్దిగా సున్నితమైనది. మా అక్క దీప చాలా తెలివైనది. ఆమెకు ఏమైనా సందేహం వస్తే వెంటనే హరీష్కి చెప్పేస్తుంది. మరి ఆ ఇద్దరూ కలిసి నా దగ్గర ఫోటోలు లాక్కోవడానికి ప్రయత్నిస్తే. అందుకే నేను 2 నెలల పాటు ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉండిపోయాను. ఆ 2 నెలలు నాకు ఎన్నో రాత్రులు నిద్ర పట్టలేదు. కొన్నిసార్లు నా మనసు చెప్పింది, ఇలా చేయడం తప్పు, ఆమె నీ అక్క కదా. మరికొన్నిసార్లు ఆమె హరీష్తో ఇలా రహస్యంగా తిరుగుతుంటే ఆమెకు తెలిసి ఉండాలి కదా ఫలితం అని నేను నా మనసు బలపరుచుకున్నాను. చివరికి దాదాపు 2 నెలల తర్వాత ఆ సువర్ణ అవకాశం వచ్చింది. హరీష్ ఓ వారం రోజుల పాటు తన స్వగ్రామం గుంటూరు జిల్లా వెళ్ళిపోయాడు. అదే సమయానికి అమ్మ కూడా మా అత్తగారి ఇంటికి అంటే తిరుపతి వెళ్ళిపోయింది. నాన్న ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో మేమిద్దరమే, నేను, మా అక్క దీప. ఇదే నాకు కావలసిన సమయం. అంతకన్నా మంచి సందర్భం రాదని నాకు తెలుసు. నేను ఆ ఫోటోలన్నీ ఒక తెల్లని ఎన్వలప్లో పెట్టాను. ఆ ఎన్వలప్ మీద నా బావగారి పేరు రాశాను, అంటే మా అక్క భర్త పేరు. నేను ఆ ఎన్వలప్ని ఎక్కడి నుంచో పోస్ట్ ద్వారా వచ్చినట్టు నటించాలని భావించాను. ఆ రోజు కాలేజీ నుండి తిరిగి వస్తూ ఆ ఎన్వలప్ని చేతిలో పెట్టుకుని ఇంటి లోపలికి అడుగుపెట్టాను. నేరుగా వంటగది వైపు వెళ్ళి అక్క అని పిలిచాను. కాసేపటికి ఆమె తన గది నుండి బయటికి వచ్చింది. ఆమె వేసుకున్న నీలం రంగు గౌను అందంగా ఉంది. కానీ ఆ సమయంలో నా గుండె కొట్టుకునే శబ్దం ఆమెకు వినిపిస్తుందేమోనని భయంగా ఉంది. నేను లోపలికి వచ్చి ఆ ఎన్వలప్ని ఆమె చేతిలో పెడుతూ, అక్క, ఇది బయటపడి ఉంది. డెలివరీ వాళ్ళు పెట్టేసి ఉంటారు. ఎవరి పేరు మీద ఉందో చూడు అన్నాను. ఆమె కొంచెం ఆశ్చర్యంగా ఆ ఎన్వలప్ను పట్టుకుంది. దాని మీద పేరు చదివింది. ఇది మీ బావగారి పేరు మీద ఉంది కదా అన్నాను నేను. ఆమె ముఖంలో కలవరపాటు కనిపించింది. అవును, కానీ వాళ్ళ నుండి ఇలాంటి ఎన్వలప్స్ ఎప్పుడు రావు అంటూ ఆమె జాగ్రత్తగా ఎన్వలప్ తెరిచింది. లోపల ఫోటోలు తీసి చూస్తూనే ఆమె ముఖం మీద రంగు పూర్తిగా మాయమైపోయింది. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. కళ్ళు విశాలమయ్యాయి. ఆమె నిశ్చేష్టురాలే నిలబడిపోయింది. నేను ప్రశాంతంగా, ఏమైంది అక్క, అంతా బాగుందా అని అడిగాను. ఆమె కొంచెం విరుచుకుపడి, అవును, ఏమీ లేదు, ఇది బావగారి కోసం వచ్చిందేమో, నేను చూసుకుంటాను అంటూ ఆ ఫోటోలను గట్టిగా పట్టుకుని గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె గది తలుపు మూసుకునే శబ్దం వినిపించింది. నేను అక్కడే నిలబడి ఉండిపోయాను. నా ప్లాన్ ఇప్పటివరకు పర్ఫెక్ట్గా సాగింది. ఆమె మనసులో ఎంత కల్లోలం రేపిందో ఆమె ముఖం చూస్తే తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు నేను సావధానంగా ఉండాలి. తొందరపడితే పని చెడిపోతుంది. నేను మెల్లగా వంటగదికి వెళ్ళి ఆమె కోసం కాస్త భోజనం పెట్టి తిని నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. నేను ఆమెకు కాస్త సమయం ఇవ్వాలనుకున్నాను. తనను తాను సమాధానపరుచుకోవడానికి, ఆలోచించడానికి. సరిగ్గా 2 గంటల తర్వాత నేను లేచాను. నేను ఆమె గది ముందుకు వెళ్ళాను. తలుపు మెల్లగా తట్టాను. లోపల నుండి అస్పష్టమైన గొంతు వినిపించింది. ఎవరిది? నేనే అక్క, రవి తలుపు తెరవు అన్నాను. ఎందుకు? నాకు ఇప్పుడు నీళ్లు అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు అంది ఆమె. నేను కొంచెం గట్టిగా, అక్క, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 1 మినిట్ మాత్రమే అన్నాను. లోపల ఒక నిశ్శబ్దం, తర్వాత కొంత బిడియం. ఆమె తలుపు తెరిచింది. ఆమె ముఖం ఎర్రబడి ఉంది, కళ్ళు కొంచెం ఉబ్బి ఉన్నాయి. ఆమె నన్ను చూసి వెనక్కి తిరిగి మంచం మీద కూర్చుంది. జల్దీ చెప్పు, నాకు నెత్తి నొప్పిగా ఉంది, విశ్రాంతి కావాలి అంది. నేను ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆ ఫోన్ తీశాను. అక్క, నా ఫోన్లో కొన్ని ఫొట్టున్నాను అన్నాను.
ఆ మాట వినగానే ఆమె మొహం మీద మళ్ళీ ఒక్కసారి రంగు పాలిపోయింది. ఏం ఫోటోలు, నాకు ఎందుకు చూపిస్తావు అంది ఆమె సందేహాస్పదంగా. నేను కాస్త నవ్వి, అక్క ముందు చూడు, నీకు చాలా ఇష్టంగా ఉంటాయి అన్నాను. ఆమె చిరాకుగా, నేను ఏమీ చూడని ఇక్కడ నుండి వెళ్ళిపో అంది. అప్పుడు నేను గంభీరంగా, చూడపోతే నీకు చాలా బాధ కలుగుతుంది అన్నాను. ఆ మాటకు ఆమె కొంచెం ఆలోచించి, సరే త్వరగా చూపించు అంది. నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఫోన్ స్క్రీన్ మీదకి తీసుకువెళ్ళాను. మొదటి ఫోటో మా అమ్మది. అమ్మ వంటగదిలో కూరగాయలు కట్టుకుంటున్న ఫోటో. దీప అక్క కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఇంకా చూడు, బాగున్నాయి అంటూ స్క్రోల్ చేశాను. తర్వాత మా నాన్నగారు పేపర్ చదువుతున్న ఫోటో. ఇంకొన్ని సాధారణ ఫోటోలు. అక్క మొహంలో కాస్త ఉపశమనం కనిపించింది. కానీ ఇప్పుడు వచ్చే ఫోటోలు అసలు ఆయుధం. తర్వాత వచ్చిన ఫోటోలో దీప అక్క, హరీష్ ఇద్దరు దగ్గరగా నిలబడి ఉన్నారు. ఆమె ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఇది అంటూ గొంతు ఆగిపోయింది. నేను మళ్ళీ స్క్రోల్ చేశాను. ఇప్పుడు ఫోటోలో హరీష్, దీప అక్క కౌగిలించుకుని ఉన్నారు. అంతే. ఆమె కోపంగా నా మీదికి ఉరికింది. రవి, ఇవి ఎక్కడి నుండి తెచ్చావు? నీకు ధైర్యం ఎలా ఉంది అంటూ నా ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ నేను అప్రమత్తంగా లేచి ఫోన్ను వెనక్కి తీసుకుని జేబులో పెట్టేశాను. నేనే తీశాను అక్క, మీరిద్దరూ ఆ గోదాము కిటికీ దగ్గర ఉన్నప్పుడు. నాకు మీ ఇద్దరి రహస్యం బాగా తెలుసు అన్నాను ప్రశాంతంగా. ఆమె అవాక్కయింది. ఆమె కళ్ళు విప్పారిపోయాయి. నువ్వా మా మీద వేగు పెట్టావా? నువ్వు నా చిన్న తమ్ముడివి అంటూ ఆమె గదంతా ప్రతిధ్వనించేలా ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో, నా బ్రతుకు అంతా నాశనమైంది. నా పెళ్లి, నా గౌరవం, హరీష్ కారణంగా ఇవన్నీ పోయాయి అంటూ ఆమె మంచం మీద పడి తల దిండులో పెట్టుకుని గట్టిగా విలపించింది. నేను ఆమె పక్కనే మంచం మీద కూర్చున్నాను. ఆమె నీలం గౌను అంతా చెమటతో తడిసి ఆమె దేహానికి అతుక్కుపోయి ఆమె బలహీనమైన స్థితిని బాగా కనపరుస్తోంది. కొంతసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు నేను ఆమె భుజం మీద చేయి వేసి, అక్క చాలు, లెమ్ము, ఈ ఫోటోలు ఎవరికి చూపించను, నన్ను నమ్ము అన్నాను. ఆమె నెమ్మదిగా తల పైకెత్తి నా వైపు చూసింది. ఆమె కళ్ళలో కోపం, బాధ, నిస్సహాయత. నీకెంత సిగ్గులేదు రవి, నేను నీ అక్కను అంది ఆమె. నేను చల్లగా, నీవు హరిస్తూ ఉన్నప్పుడు నీకు సిగ్గు ఎక్కడ ఉంది? నీవు అతని దగ్గర ఎలా ఉంటావు? అదే నేను చూశాను అన్నాను. ఆ మాటకు ఆమె కళ్ళలో నిప్పులు రాలాయి. అతను నన్ను బలవంతం చేశాడు, నాకు తెలియకుండా జరిగిపోయింది. కానీ తర్వాత నేను అతని అలవాట్లో పడిపోయాను. అది నా తప్పు. కానీ నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఇలా మాట్లాడకూడదు అంది ఆమె. నేను కొంచెం ముందుకు వంగి, అక్క, ఇప్పుడు నువ్వు అనుకుంటున్న దానికంటే నా దగ్గర చాలా ఉంది. ఈ ఫోటోలు నా దగ్గరే ఉంటాయి. నీకు నా మాటలు నచ్చకపోయినా నువ్వు ఒప్పుకోవాల్సిందే. నీకు కావలసింది ఏమిటి? నీ గౌరవమా, లేదా నీ మీద మరిన్ని మచ్చలా అని బెదిరించాను. ఆమె భయంతో వణికిపోయింది. రవి, నేను నీకు డబ్బులు ఇస్తాను, ఎంత ఫోటోలు నాశనం చేయి అంది ఆమె. నేను నవ్వి, నాకు డబ్బులు వద్దు అక్క, నాకు నీవు హరీష్కు ఇచ్చినట్టే ఇవ్వాలి. నీకు భయం ఉందా? అతనితో ఉన్నప్పుడు నీకు భయం లేదా అని నిష్కర్షగా అన్నాను. ఆమె ఆ ఘోరమైన ఆలోచనకు మళ్ళీ బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. అయ్యో దేవుడా, ఇది ఏమి పాపం, నా తమ్ముడు నాతో ఇలా మాట్లాడతాడా అంటూ ఆమె చేతులు పిసుక్కుంది. నేను ఆమెకు సమయం ఇచ్చాను. సుమారు 20 నిమిషాల పాటు ఆమె ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఆమె తల పైకెత్తి, సరే రవి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇది నా ఇష్టం మీద కాదు, నీ బలవంతం మీద. మనకున్న అనుబంధాన్ని నువ్వు మర్చిపోయావా అంది. నేను ఆమె కళ్ళలోకి చూస్తూ, అక్క, అనుబంధాలు అన్నీ రెండు పక్కలా ఉండాలి. నీవు హరీష్ పక్కన ఉన్నప్పుడు నా గురించి ఆలోచించావా? ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. నాకు 2 గంటలు సమయం కావాలి. నీకు ఇష్టమైతే ఆలోచించు, లేకపోతే ఈ ఫోటోలు బావగారి దగ్గరికి వెళ్తాయి అన్నాను. ఆమె నిస్సాయంగా తల ఊపింది. సరే, నాకు 2 గంటలు ఇవ్వు, నేను ప్రయత్నిస్తాను. కానీ ఇది నాకు ఎంతో కష్టం, నా మనసు ఒప్పడం లేదు అంది ఆమె. నేను లేచి, సరే, నేను 2 గంటల తర్వాత వస్తాను, ఎటువంటి బహానాలు వద్దు, నీవు సిద్ధంగా ఉండు అంటూ ఆమె గది నుండి బయటకు వచ్చాను. వెనక్కి వచ్చి నా గదిలోకి వెళ్ళగానే నేను ఒక గెంతు వేశాను. నా ప్లాన్ అంతా సక్సెస్ అవుతుంది. కానీ ఇంకా అసలు విషయం మిగిలి ఉంది. 1 గంటన్నర తర్వాత నేను నిద్ర లేచి స్నానం చేసి డ్రెస్సింగ్ చేసుకున్నాను. నేను సాధారణ టీషర్ట్, షార్ట్స్ వేసుకున్నాను. ఆమె గది ముందుకు వెళ్ళాను. తలుపు అర్ధంలో తెరిచి ఉంది. లోపలికి వెళ్ళాను. దీప అక్క మంచం మీద పడుకుని ఉంది. కళ్ళు మూసుకుని ఉంది, కానీ ఆమె నిద్రపోవడం లేదు. ఆమె నిశ్వాసాలు అస్తవ్యస్తంగా వస్తున్నాయి. నేను మెల్లగా అక్క అని పిలిచాను. ఆమె కళ్ళు తెరవకుండానే ఏం రవి అంది. నేను ఏంటి అక్క, కళ్ళు మూసుకుని పడుకున్నావు? నేను నీతో మాట్లాడాలని వచ్చా అన్నాను. ఆమె కళ్ళు మూసుకునే, నేను నీకోసమే ఇలా మూసుకుని పడుకున్నా, ఏం మాట్లాడాలి మాట్లాడు అంది. నేను నీరసంగా, ఇది సరైన పని కాదు అని అనిపిస్తోంది అక్క, నీకు అంత ఇష్టం లేకపోతే వదిలేయండి అన్నాను. ఆ మాటకు ఆమె కళ్ళు తెరిచి, నాకు ఇష్టం లేదు, కానీ నీ మాట వినక తప్పదు. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను.
నీకు నేను ఏమి చెప్పాలి? నీకు ఏమి కావాలో అడిగేయి అంది ఆమె. నేను అడుగు వేసి ఆమె దగ్గరగా వెళ్ళి, అక్క, నువ్వు హరీష్కి ఇచ్చినట్టు నాకు ఇవ్వు. నేను మిగిలిన వాటిని నాశనం చేస్తాను అన్నాను. ఆమె కళ్ళలో ఆవేదన కనిపించింది. రవి, ఇది చాలా తప్పు. నేను నీ అక్కను, కానీ నా దగ్గర దారి లేదు. నీకు ఒక్క సలహా, ఇలాంటి మంచి పనులు చేయకు. నీకు ఇది ఓ గుణపాఠం కావాలి అంది ఆమె. నేను కొంచెం వెనుకడుగు వేశాను. ఎందుకంటే ఆమె మాటలో మార్పు వచ్చినట్టు అనిపించింది. అక్క, నీకు ఇష్టం లేకపోతే వద్దు, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ ఈ విషయం ప్రస్తావించను అన్నాను. ఆమె కాసేపు మౌనంగా ఉండి, రవి, హరీష్ పట్ల నా బలహీనత కొంత అర్థం చేసుకో. కానీ నువ్వు నా తమ్ముడివి. నీకు ఏదైనా నచ్చకపోతే వెళ్ళిపో. కానీ ఒక్కసారి ఆలోచించు, నేను నీకు దూరంగా వెళ్ళిపోతే నీకు ఎలా ఉంటుంది అంది. ఆమె మాటలు నన్ను ఆలోచింపజేశాయి. నేను మౌనంగా ఉండిపోయాను. నిజానికి నా ఉద్దేశం ఆమెను బాధ పెట్టడం కాదు, కానీ ఆమె పట్ల నాకున్న కోపం, అసూయ. నేను ఆమె దగ్గరగా కూర్చుని, అక్క, నాకు క్షమాపణ. నీకు ఇష్టం లేదు కదా, వద్దు. నేను ఈ ఫోటోలు డిలీట్ చేస్తాను. నువ్వు నా అక్కవి, నిన్ను ఇబ్బంది పెట్టడం నా తప్పు అన్నాను. ఆ మాట వినగానే ఆమె కళ్ళు మెరిశాయి. రవి, నిజంగా అంది. ఆమె నమ్మలేనిది అవును, నిజం. నాకు కోపం వచ్చింది, నిన్ను హరీష్ దగ్గర చూసి. అందుకే ఇలా చేశాను. కానీ నువ్వు నాకు అక్కవి కదా. నీకు ఇది నచ్చకపోతే నేను ఎందుకు బలవంతం చేయాలి అంటూ నేను లేచి వెళ్ళిపోబోతున్నాను. ఆమె నా చేయి పట్టుకుంది. నువ్వు ఇలా మారిపోయావు, ఇలా నా కోసం ఆలోచిస్తున్నావు అంటే నీలో ఇంకా మంచి ఉంది. కానీ ఒక్క మాట, నువ్వు చెప్పినట్టు ఒకవేళ నేను ప్రయత్నిస్తే, నీకు తెలుసా, కొన్ని అలవాట్లు మొదట కష్టంగా ఉంటాయి, కానీ తర్వాత అలవాటు అవుతాయి. నువ్వు నా తమ్ముడివి అని మాత్రం మర్చిపోకు. ఇది మన మధ్య ఉండాల్సిన అనుబంధం కాదు. ఆమె చివరి మాటలు నా మనసులో గిరగిరా తిరిగాయి. నేను అక్కడే నిలబడి ఆమె వైపు చూశాను. అక్క, నీకు ఇష్టం ఉంటే మాత్రమే, లేకపోతే నేను వెళ్ళిపోతాను అన్నాను. ఆమె లేచి కూర్చుంది. రవి, ఏడాది తర్వాత నీకు ఇది గుర్తు వచ్చినప్పుడు నువ్వే బాధపడతావు. కానీ ఇప్పుడు నీకు నచ్చినట్టు చేసుకో. నాకు చాలా అలసటగా ఉంది. నాకొకటే కోరిక, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు చెప్పిన మాట నిజమే. మొదట నేను హరీష్కి వద్దన్నా, తర్వాత అతను ఎలా నా మనసు దొంగిలించాడో నాకు తెలుసు అంటూ ఆమె మళ్ళీ నిట్టూర్చింది. కొంతసేపు అక్కడే మౌనం. ఆ తర్వాత నేను లేచి, అక్క, ఇది ఇక్కడితో ఆపేద్దాం. నేను పొరపాటు చేశాను. నీవు నా అక్కవి, అంతే. ఈ ఫోటోలు డిలీట్ చేస్తాను. నువ్వు హరీష్తో ఎలా ఉన్నా అది నీ స్వంత నిర్ణయం. కానీ నీకు ఏమైనా సాయం కావాలంటే నేను ఉంటాను అన్నాను. ఆమె నా వైపు ప్రేమగా చూసింది. ధన్యవాదాలు రవి, నువ్వు నా చిన్న తమ్ముడివి. ఎప్పటికీ అలాగే ఉండు అంది. నేను ఆమె గది నుండి బయటికి వచ్చాను. ఆమెకు నచ్చకపోయినా నేను ఆమె మనస్సును గెలుచుకున్నాను. అసలు విషయం ఏమిటంటే, నా ఆలోచనలు తప్పు అని నేను గ్రహించాను. మనిషికి కోపం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు అతను చేసే తప్పులు అతనికి తర్వాత తెలుస్తాయి. నేను ఆ ఫోటోలను ల్యాప్టాప్ నుండి శాశ్వతంగా డిలీట్ చేసేశాను. ఇక ఆ రహస్యం నా హృదయంలో దాగిపోయింది. కాబట్టి స్నేహితులారా, ఇది మా కథ. మనం ఎంత ఆలోచించి పనిచేసినా మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ బంధాలు ఎంతో విలువైనవి. వాటి మీద ప్రతీకారం తీర్చుకోవడం కంటే వాటిని ప్రేమతో కాపాడుకోవడం ఉత్తమం. మీకు ఈ కథ ఎలా అనిపించింది? కామెంట్స్లో తప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మరిన్ని సస్పెన్స్, ఎమోషన్ నిండిన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. తద్వారా కొత్త కథలు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరి ప్రేమ ఆదరణకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో కథతో. జై హింద్.